नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। बालराज एसआई రంజిత్ తెలిసిన వారి దగ్గరనే వారు ప్రచారం చేయడం, ఆ పిరమిడల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చుట్టాలు దోస్తులు వాళ్ళని దీంట్లో దించడము, మళ్ళీ వారు కూడా కంప్లైంట్ చేయలేకపోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. గతసారి క్యూనెట్ పైన పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత చాలా మంది వచ్చి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అటువంటి కంప్లైంట్ ఒకడు అమ్జద్ జమా ఖాన్ అని, అతను వచ్చి ఈ విధంగా పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి ఉంది, దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, నాకు అనుమానం ఉంది, మీరు మీడియాలో చెప్పిన దాన్ని బట్టి అదే విధంగా ప్రచారం చేస్తున్నారు, మాకు అనుమానం ఉందంటే దర్యాప్తు ప్రారంభించాం, కేసు రిజిస్టర్ చేసుకుని. ఒక దాదాపు 2 నెలలు పట్టింది. వీళ్ళంతా గజియాబాద్ బేస్డ్, ఢిల్లీ దగ్గర గజియాబాద్ లో ఉంటారు, అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. దీంట్లో మొదటి అక్యూజ్ రియాజుద్దీన్ ఇలియాస్ రియాజ్ అహ్మద్, డైరెక్టర్ పర్ఫెక్ట్ హెర్బల్ కేర్. రెండో అక్యూజ్డ్ పూజా కుమారి, ఈమె కూడా అరెస్ట్ అయింది. ఇంకో అక్యూజ్ షకీలా, ఆమె దొరకలేదు, పారిపోయింది. అయితే ఈ పర్ఫెక్ట్ హెర్బల్ కేర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 రకాల స్కీమ్స్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఆపరేట్ చేయడానికి దేశవ్యాప్తంగా అన్ని స్టోర్స్ లాగా ఓపెన్ చేసి, హైదరాబాద్ లో కూడా సీతాఫల్ మండి, కాటేడాన్, షాలిబండ, దారుల్ షిఫా, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో వీళ్ళడం జరుగుతుంది. మూడో స్కీము పర్ఫెక్ట్ బజార్. ఇక్కడ 25 లక్షలు మీరు ఆ మెంబర్ ఇన్వెస్ట్ చేస్తే 36 నెలల కోసం ₹1,00,000 నెల చొప్పున వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రోడక్ట్ సేల్ పైన 5% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అవుట్ రైట్ గా అన్ని అబద్ధాలు, ఇది వారు సాధించలేరు, చేయలేరు, కానీ మభ్యపెట్టడానికి ఇటువంటి చెప్పి ప్రలోభపరిచి వారిని దొంగ తీసుకుంటున్నారు. అయితే ఫేక్ ఐడీస్ 75 ఐడీస్ టు 5 lakh ఐడీస్ వరకు మీరు మీకు స్పెషల్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా, మీకు 4-wheeler ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము, ల్యాప్టాప్ ఇస్తాము, అంటే నంబర్ ఆఫ్ ఐడీస్ యూ రిక్రూట్ అంతమందికి మీకు ఈ విధంగా ఆఫర్స్ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టడం అనేది జరుగుతుంది.
సో దీంట్లో ఈ కేసులో అందరినీ ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వారితో సహా ఇంకోటి అదే ప్రాంతంలో బాబీ చౌదరి అని ఇప్పటి వరకు వీరిని ఎవరు అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఇది ఆపరేట్ చేస్తా ఉన్నారు. బాబీ చౌదరి ఎలియాస్ ఇజాజ్ అహ్మద్, ఇతను కూడా గజియాబాద్ నేటివ్. ఇతను మేజోన్ ఈ మార్ట్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేశాడు. ఇతని ద్వారా దాదాపు ఒక 25 పట్టణాల్లో 12 కోట్ల వరకు వసూలు చేసుకున్నాడు అమ్మడానికి. దేశవ్యాప్తంగా దాదాపు 6,000 నుండి 7,000 మెంబర్స్ వీళ్ళు మోసం చేశారు. దాదాపు 200 కోట్ల వరకు వీళ్ళు నష్టపోయారు, అంటే వీళ్ళు లబ్ధి పొందారు. దాంట్లో వీళ్ళు ఆపరేట్ చేసే 3 స్కీమ్లు. ఒకటి ఐడి స్కీమ్, దాంట్లో 9,999 రూపాయలు పెడితే మీకు నెలకు 880 రూపాయలు 36 నెలల వరకు వీళ్ళు ఇస్తారు, అంటే ప్రామిస్ చేస్తారు. ఆ విధంగా అంటే దాంతో సహా ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో ఈ విధంగా అన్ని కంపల్సరీగా దీని విలువ మీరు ఇప్పుడే చూసారు. బ్లాంకెట్ ఏదైతే ఉందో 12,000కి అమ్మారు అక్కడ. దాని విలువ ఒక 2,000 కూడా దాటదు, అయినా ఫోర్స్ చేస్తారు. ప్లస్ వీళ్ళ బ్రోషర్స్ లో సబరీష్ డీసీపీ డిడి, ఏసీపీ జయపాల్, ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు, ఎస్ఐస్ బాలరాజు అండ్ రంజిత్ మొత్తం స్టాఫ్ వీళ్ళు దాదాపు 2 నెలల పాటు అద్భుతమైన వర్క్ చేసుకుంటూ ఈ పాన్సీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ముందు నిజం చెప్పాలంటే మేము అంత ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఇది క్యూనెట్ కేసు వచ్చిందో దానిపైన దృష్టి సారించి ఇప్పుడు ఇది కూడా మోసం చేసే కార్యక్రమం. సిసిఎస్ అనేది ఎకనామిక్ ఆఫెన్స్, ఆర్థిక నేరం. అందుకే మేము దీనిపైన కూడా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం. మరోసారి ఎస్పెషలీ యూత్ కి, అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఇది ఎటువంటి ఎంప్లాయ్మెంట్ అని అనుకుంటారు, కానీ మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకేమి కాదు. దీంట్లో ఇటువంటి స్కీమ్స్ ని చదివి విని దాన్ని అటువంటి స్కీమ్స్ దగ్గరికి వెళ్ళొద్దని కూడా మేము అందరినీ కోరుతా ఉన్నాం. మంది అనౌన్స్ చేస్తారు, మీరు అక్కడ చూస్తున్నారు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు. అవన్నీ కూడా దేన్ని కూడా మీరు అట్రాక్ట్ కావద్దు, మీరు మోసపోవద్దు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని కూడా చెప్పినప్పటికీ ఇటువంటివి చాలా జరుగుతున్నట్టు మాకు సమాచారం. సో మా డీసీపీ డిడి సబరీష్ కి చెప్పడం జరిగింది ఎకనామిక్ ఆఫెన్సెస్ లో దీనిపైన కొద్దిగా ఫోకస్ చేయండి, ఎందుకంటే పబ్లిక్ చాలా మోసపోతున్నారు, అమాయకులు, వాళ్ళకి తెలియదు. మార్కెటింగ్ పిరమిడల్ స్కీమ్స్ ఏవైతే ఈ విధంగా ఉంటాయో అవి టోటలీ ఇల్లీగల్. నేను పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎస్పెషలీ చిన్న పిల్లలు, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళు ఎక్కువ శాతం దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. దయచేసి ఇటువంటి వచ్చినప్పుడు మీరు మోసపోవద్దు. ఏ విధంగా అయితే సైబర్ క్రైమ్స్ లో అందరూ చాలా మంది లోన్ ఫ్రాడ్స్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఇవన్నిటికీ కూడా మోసపోతున్నారు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ కూడా మీరు మోసపోతున్నారు.